హలో స్టూడెంట్స్, ఈరోజు మనం మాడ్యులస్ గురించి తెలుసుకోబోతున్నాం. మాడ్యులస్ ఫంక్షన్. సో మాడ్యులస్ గురించి మనకు ఐడియా ఉంది. సో మాడ్ ఆఫ్ -3 వాల్యూ ఏమవుతుంది? +3. సో మాడ్ ఆఫ్ 3 వాల్యూ ఏమవుతుంది? +3. అంటే ఒక నంబర్కి మాడ్యులస్ తీసుకుంటే ఆల్వేస్ వీ విల్ గెట్ ఏ పాజిటివ్ నంబర్. అది నెగిటివ్ నెంబర్ అయినా కావచ్చు, పాజిటివ్ నెంబర్ అయినా కావచ్చు. మాడ్ చేసిన తర్వాత ఫైనల్గా వచ్చే రిజల్ట్ ఖచ్చితంగా ఏం రావాలి? మనకు పాజిటివ్ నెంబర్ మాత్రమే రావాలి. ఇప్పుడు ఇంకా కొన్ని పాయింట్స్ ఎక్కువ నేర్చుకోవాల్సి ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్స్ డెఫినేషన్ ఆఫ్ మాడ్యులస్ ఫంక్షన్ ఈజ్, ఎక్కడైనా సరే mod x కనపడితే సో we will take as x if x is greater than 0 and we will take definition as -x if x is less than 0. కాబట్టి ఎప్పుడైనా సరే mod x లోపల ఉండే x పాజిటివ్ అయితే డెఫినేషన్ mod x కనిపించిన చోట +x తీసుకుంటాం. లేదా x నెగిటివ్ అయినప్పుడు mod x కనిపించిన చోట మనం ఏం రాయాలి? -x. నేను చదివేటప్పుడు నాకు ఒక చిన్న డౌట్ ఉండింది. సో x నెగిటివ్ అయినప్పుడు మాడ్యులస్ చేస్తాం కాబట్టి ఆటోమేటిక్గా అది పాజిటివ్ అవుతుంది కదా అని చిన్న డౌట్ ఉండింది. ఇక్కడ ఒక నెగిటివ్ నెంబర్కి మాడ్యులస్ చేస్తే ఖచ్చితంగా వచ్చేది పాజిటివ్ నెంబరే, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. అది వేరే కాన్సెప్ట్, అది పక్కన పెట్టండి. ఇప్పుడు దీనికి ఎవరికైనా చిన్న డౌట్ ఉంటే ఎందుకు ఈ విధంగా అని చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను నేను. ఇప్పుడు ఇది ఎప్పుడు వాడాలి? ఇఫ్ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ 0 అయినప్పుడు మాత్రమే ఇది సాటిస్ఫై అవుతుంది అనేది ఒక ఫార్ములా అనుకుందాం. mod x ఈజ్ ఈక్వల్ టు x అనేది ఎటువంటి నెంబర్స్కి సాటిస్ఫై అవుతుంది? ఫర్ గ్రేటర్ దాన్ 0 అని మాత్రమే చెప్తున్నాం డెఫినేషన్లో. సో గ్రేటర్ దాన్ 0 అన్నప్పుడు మీకు నచ్చిన ఒక నంబరు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తా. లెట్ x ఈజ్ ఈక్వల్ టు 4 అనుకుందాం. సో x ఈజ్ ఈక్వల్ టు 4 అనుకున్నప్పుడు ఈ 4x బదులు 4 సబ్స్టిట్యూట్ చేస్తే ఇది ట్రూనా ఫాల్సా చెక్ చేద్దాం. సో mod x ఈజ్ ఈక్వల్ టు x ఈజ్ ఈక్వల్ టు 4, ఇక్కడ కూడా x ఈజ్ ఈక్వల్ టు 4 పెడదాం. mod 4 చేస్తే ఏమొస్తుంది? +4. సో 4 ఈజ్ ఈక్వల్ టు 4. సో దీంట్లో ఎటువంటి డౌట్ లేదు మనకు. సో ఫర్ ఆల్ పాజిటివ్ నంబర్స్ mod x ఈజ్ ఈక్వల్ టు +x. పాజిటివ్ నెంబర్ అయినప్పుడు మనం ఫార్ములా mod x ఈజ్ ఈక్వల్ టు +x అని రాయొచ్చు. ఇక్కడ కొంతమందికి డౌట్ ఉంటుంది. డెఫినేషన్ ప్రకారం ఏం చెప్తున్నాం మనం? ఇఫ్ ఎక్స్ ఈజ్ లెస్ దాన్ 0 దెన్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ mod x వీ హ్యావ్ టు టేక్ -x. ఇది ఫార్ములా చెప్పింది. ఇది ఫస్ట్ ఫార్ములా అనుకుందాం, ఇది సెకండ్ ఫార్ములా అనుకుందాం. ఎక్స్ నెగిటివ్ అయినప్పుడు mod x ప్లేస్లో ఖచ్చితంగా మనం ఏం రాయాలి? -x రాయాలి. లెట్ ఎక్స్ నెగిటివ్ అయినప్పుడు లెట్ x ఈజ్ ఈక్వల్ టు -2 తీసుకుందాం. x ఈజ్ ఈక్వల్ టు -2 తీసుకొని ఫర్ నెగిటివ్ నెంబర్స్ ఇది ఫార్ములా కరెక్టా కాదా అని చెక్ చేద్దాం. సో ఎక్స్ ప్లేస్లో మనం ఎంత సబ్స్టిట్యూట్ చేయాలి? -2 సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఇక్కడ x ఉంది కాబట్టి -2 సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇక్కడ కూడా x ఉంది కాబట్టి -2. సో LHSలో RHSలో x ఉన్న చోట -2 సబ్స్టిట్యూట్ చేస్తే సో mod ఆఫ్ -2 +2 అవుతుంది. -* ఏమవుతుంది? +2. సో దిస్ ఈజ్ ట్రూ ఫర్ ఆల్ నెగిటివ్ నంబర్స్. కొంతమంది దీన్ని మిక్స్ చేస్తారు. నాకున్న డౌట్, నేను చదువుకునే రోజుల్లో మాడ్యులస్ లోపల నెగిటివ్ ఉంటే పాజిటివ్ కావాలి కదా అంటే, ఆ పాజిటివ్ కావడం కోసమే సో మాడ్యులస్ చేస్తే ఖచ్చితంగా పాజిటివ్ రావడం కోసమే మనం x బదులు -x అని రాస్తున్నాం. ఇక్కడ ఈ పాయింట్ జాగ్రత్తగా వినండి. మాడ్యులస్ చేస్తే ఈ నెంబర్ ఖచ్చితంగా ఏం కావాలి? పాజిటివ్ కావాలి. పాజిటివ్ కావడం కోసమే ఇప్పుడు x నెగిటివ్ నెంబర్స్ తీసుకున్నప్పుడు ఇక్కడ మైనస్ లేదు అన్నప్పుడు ఒకవేళ ఇది సాటిస్ఫై కాదు. సో ఇది నెగిటివ్ నెంబర్స్కి సాటిస్ఫై కాదు. ఇది పాజిటివ్ నెంబర్స్ మాత్రమే సాటిస్ఫై అవుతుంది. ఒకవేళ నెగిటివ్ నెంబర్ని సబ్స్టిట్యూట్ చేస్తే మాడ్యులస్ ఆఫ్ -2 ఏమవుతుంది? 2. ఇక్కడ ఏముంది? -2. సో దిస్ ఈజ్ రాంగ్ ఫర్ నెగిటివ్ నెంబర్స్. పాజిటివ్ నెంబర్స్కి మాత్రమే mod x ఈజ్ ఈక్వల్ టు x. సో ఇక్కడ పాజిటివ్ నెంబర్స్కి ఇది సరిపోదు, ఇది పాజిటివ్ నెంబర్స్కి సరిపోదు. ఒకవేళ x ఈజ్ ఈక్వల్ టు 4 అనుకున్నాం, x బదులు 4 పెడతాం, అప్పుడు 4 ఈజ్ ఈక్వల్ టు -4 రాంగ్ అవుతుంది. కాబట్టి ఫర్ నెగిటివ్ నెంబర్స్ మాడ్యులస్ ఎప్పుడు పాజిటివ్ కావాలి. కాబట్టి ఫర్ పాజిటివ్ నెంబర్స్ mod x వాల్యూ ఈజ్ x. అప్పుడు ఏ పాజిటివ్ నెంబర్ పెట్టినా కూడా మనకి ఇది పాజిటివ్ వాల్యూ అవుతుంది. ఫర్ నెగిటివ్ వాల్యూస్ mod x ఈజ్ ఈక్వల్ టు -x. అప్పుడు మీరు ఏ నెగిటివ్ వాల్యూ పెట్టుకున్నా కూడా ఇక్కడ నెగిటివ్ పెడతాం. x బదులు నెగిటివ్ వాల్యూ పెడితే -* మళ్ళీ ఏమవుతుంది? ఇది పాజిటివ్ అవుతుంది, ఇది పాజిటివ్ అవుతుంది. కాబట్టి చిన్న
బేసిక్ డెఫినిషన్. ఎక్స్ పాజిటివ్ నెంబర్స్ అయినప్పుడు ప్లస్ ఎక్స్ తీసుకుంటాం, ఎక్స్ నెగిటివ్ నెంబర్ అయినప్పుడు ప్రాబ్లం చేసేటప్పుడు మోడ్ ఎక్స్కి మైనస్ ఎక్స్. అంటే మోడ్ ఎక్స్కి ఎన్ని వాల్యూస్ ఉంటాయి మనకు? 2 వాల్యూస్ ఉంటాయి, ఒకటి ప్లస్ ఎక్స్, ఒకటి మైనస్ ఎక్స్. నెక్స్ట్ ఓపెనింగ్ మాడ్యులస్ ఆఫ్ ఏ ఫంక్షన్. అంటే ఒక ఫంక్షన్కి ఎప్పుడైనా సరే ఇప్పుడు ఇట్లా ఈ విధంగా ఏదైనా ఇట్లా ఫంక్షన్ కనపడితే మాడ్యులస్ లోపల దీన్ని 2 వేస్గా ఓపెన్ చేయొచ్చు మనం. సో మాడ్యులస్కి 2 వాల్యూస్ ఉంటాయి. సో ఇట్ విల్ బికమ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ 0. ఇదంతా పాజిటివ్ అయినప్పుడు మోడ్ ఎక్స్ని ఎక్స్ ఎట్లా రాస్తామో మోడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ని ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని రాస్తాం. వీ విల్ టేక్ యాజ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ లెస్ దాన్ 0, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. ఇక్కడ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0, 0కి కూడా ఇది వచ్చేస్తుంది, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. సో పాజిటివ్ ఎప్పుడు తీసుకుంటాం? ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. సో మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎప్పుడు తీసుకుంటాం? ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ లెస్ దాన్ 0. సో ఇది మాడ్యులస్ యొక్క బేసిక్ డెఫినేషన్. నెక్స్ట్ డొమైన్, రేంజ్ అండ్ గ్రాఫ్ ఆఫ్ ఏ మాడ్యులస్ ఫంక్షన్. సో ఒక ఫంక్షన్ తీసుకుంటే, ఒక మాడ్యులస్ ఫంక్షన్ తీసుకుంటే లెట్ y ఈజ్ ఈక్వల్ టు మోడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ తీసుకుందాం. మోడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇది మాడ్యులస్ ఫంక్షన్, దీని అంతటిని y అనుకుందాం, లేదా మోడ్ ఎక్సే తీసుకుందాం, మనం మోడ్ ఎక్స్ తీసుకుందాం. సో ఇప్పుడు డొమైన్ అంటే ఈ ఫంక్షన్లో ఉండే ఎక్స్ వాల్యూస్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మోడ్ ఎక్స్. మోడ్ ఎక్స్ అనేది ఒక మాడ్యులస్ ఫంక్షన్ అవుతుంది. లెట్ దీన్ని y అనుకుంటే ఎక్స్ వాల్యూస్ ఫంక్షన్లో ఉండే వేరియబుల్ ఎక్స్ వాల్యూస్ చెప్తే డొమైన్ చెప్పినట్టు ఎక్స్ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత వచ్చే ఫైనల్ వాల్యూస్ని ఏమంటాం మనం? రేంజ్ అంటాం. సో డొమైన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ మాడ్యులస్ ఉంది కాబట్టి ఎక్స్కి ఏ వాల్యూస్ ఇవ్వచ్చు మనం? వీ కెన్ గివ్ ఆల్ రియల్ నంబర్స్. ఇక్కడ కండిషన్ ఏం లేదు, న్యూమరేటర్ కానీ రూట్ కానీ ఏం లేదు కాబట్టి మాడ్యులస్ లోపల ఎక్స్ ఏమేమి కావచ్చు? వీ క్యాన్ టేక్ నెగిటివ్ నెంబర్స్, వీ క్యాన్ టేక్ పాజిటివ్ నెంబర్స్, ఆర్ వీ క్యాన్ టేక్ 0. కాబట్టి డొమైన్ వచ్చేసి R అవుతుంది. వీ క్యాన్ టేక్ ఎనీ ఎక్స్ వాల్యూ, ఎనీ రియల్ వాల్యూ ఫర్ ఎక్స్. కానీ రేంజ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే మాడ్యులస్ ఫంక్షన్ రేంజ్ మాత్రం ఫైనల్గా వచ్చే ఆన్సర్స్ ఏమొస్తాయి మనకు? పాజిటివ్ నెంబర్స్ మాత్రమే వస్తాయి. సో y ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0, దట్ ఈస్ y బిలాంగ్స్ టు 0 టు ఇన్ఫినిటీ. అంటే ఎక్స్ ప్లేస్లో ఎటువంటి నెంబర్ పెట్టినా కూడా మాడ్యులస్ చేసిన తర్వాత వచ్చేటివి పాజిటివ్ నెంబర్సే కాబట్టి ఫైనల్ అవుట్పుట్ పాజిటివ్ నెంబర్స్ మాత్రమే వస్తాయి. ఒకవేళ ఎక్స్ 0 పెట్టినప్పుడు మాడ్ 0 కాబట్టి 0 రావడానికి కూడా ఛాన్స్ ఉంది. కాబట్టి మాడ్యులస్ ఫంక్షన్ రేంజ్ వచ్చేసి ఓన్లీ పాజిటివ్ నంబర్స్. డొమైన్ వచ్చేసి వీ కెన్ టేక్ ఎనీ రియల్ నెంబర్ కాబట్టి మాడ్యులస్కి డొమైన్ వచ్చేసి రియల్ నెంబర్, రేంజ్ వచ్చేసి ఓన్లీ పాజిటివ్ నెంబర్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. ఇప్పుడు గ్రాఫ్ చూస్తే 0 1 2 3 -1 -2 దేని గ్రాఫ్ చూస్తున్నాం మనం? గ్రాఫ్ ఆఫ్ y ఈజ్ ఈక్వల్ టు మోడ్ ఎక్స్కి గ్రాఫ్ డ్రా చేయడానికి ట్రై చేద్దాం. ఇప్పుడు మోడ్ ఎక్స్కి వీ క్యాన్ టేక్ 2 వాల్యూస్. ఒకసారి y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ తీసుకోవచ్చు వెన్ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ 0, ఈ గ్రాఫ్ తీసుకుంటాం. ఇఫ్ ఎక్స్ ఈజ్ లెస్ దాన్ 0 దెన్ మోడ్ ఎక్స్ ఫార్ములా ఏమి? -x. గ్రేటర్ దాన్ 0 అయినప్పుడు మోడ్ ఎక్స్ బదులు ప్లస్ ఎక్స్ తీసుకుంటాం, లెస్ దాన్ 0 అయినప్పుడు మోడ్ ఎక్స్ బదులు -x తీసుకుంటాం. ఇప్పుడు 2 టైప్ ఆఫ్ పోర్షన్స్ డ్రా చేయాలి. y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అంటే ఎక్స్ వాల్యూ 1 అయితే y వాల్యూ కూడా 1 కావాలి, ఎక్స్ వాల్యూ 2 అయితే y వాల్యూ కూడా 2 కావాలి అన్నప్పుడు సో ఎక్స్ వాల్యూ 0 అయితే y వాల్యూ 0, ఎక్స్ వాల్యూ 1 అయితే y వాల్యూ కూడా 1, ఎక్స్ వాల్యూ 2 అయితే y వాల్యూ కూడా 2. సో యాంగులార్ బైసెక్టర్ ఇట్లా వస్తుంది. దిస్ గ్రాఫ్ ఈజ్ కాల్డ్ y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. 3 3 4 4 ఈ లైన్ పైన ఏ పాయింట్ తీసుకున్నా కూడా ఎక్స్ వాల్యూ అండ్ y వాల్యూ ఆర్ ఈక్వల్. ఇప్పుడు y ఈజ్ ఈక్వల్ టు -x, y ఈజ్ ఈక్వల్ టు -x. ఎక్స్ వాల్యూ 0 అయితే y వాల్యూ 0 అవుతుంది. కానీ ఇప్పుడు ఎక్స్ వాల్యూ -1 అయితే y వాల్యూ ఏమవుతుంది? +1 అవుతుంది. సో ఇక్కడ యాంగులార్ బైసెక్టర్ ఇట్లా వస్తుంది, మీకు పాయింట్స్ ఇక్కడ వస్తాయి 2 -2. సో ఆపోజిట్ సైన్స్ కాబట్టి ఒకటి -2 అయితే ఒకటి +2, ఒకటి -3 ఒకటి +3. దిస్ లైన్ షోస్ ద గ్రాఫ్ ఆఫ్ y ఈజ్ ఈక్వల్ టు -x. ఫైనల్గా
ఎప్పుడైనా సరే వి షేప్లో ఉంటుంది. మోడ్ ఫంక్షన్, ఎటువంటి మోడ్ ఫంక్షన్ అయినా సరే ఎగ్జాక్ట్గా వి షేప్లో ఉంటుంది. ఇక్కడ y = x, ఒకవేళ x² కానీ ఇప్పుడు మోడ్ 2x కానీ 3x కానీ తీసుకుంటే ఈ పాయింట్ అనేది కొద్దిగా షిఫ్ట్ కావచ్చు పైకి, కానీ ఎక్కడైనా సరే ఈ పాయింట్ అనేది షిఫ్ట్ కావచ్చు, కానీ ఆ పాయింట్ నుంచి ఎగ్జాక్ట్గా మాడ్యులస్ ఫంక్షన్ ఏ విధంగా ఉంటుంది, వి షేప్లో ఉంటుంది. సో ఒక ఫంక్షన్ తెలుసుకుంటున్నాము అంటే ఫస్ట్ మనం చేయాల్సిన బేసిక్ థింగ్ వచ్చేసి ఫస్ట్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద డొమైన్ ఆఫ్ దట్ ఫంక్షన్, రేంజ్ ఆఫ్ దట్ ఫంక్షన్ అండ్ గ్రాఫ్ ఆఫ్ దట్ ఫంక్షన్. ఎగ్జాంపుల్ చూద్దాం. మేక్ f of x ఫ్రీ ఆఫ్ మాడ్యులస్ అండ్ డ్రా ద గ్రాఫ్ ఆఫ్ దిస్ ఫంక్షన్. ఈ ఫంక్షన్ గ్రాఫ్ డ్రా చేయాలి, మళ్ళీ మాడ్యులస్ లేకుండా దీన్ని స్ప్లిట్ చేయాలి అన్నప్పుడు గివెన్ f of x is equal to f of x, ఇక్కడ మాడ్యులస్ కాబట్టి ఇది పాజిటివ్ అవుతుంది. పాజిటివ్ ఎప్పుడు అవుతుంది, ఇఫ్ 2x + 3 is positive greater than or equal to 0, 2x + 3, if 2x + 3 is less than 0. రెండింటికి ఈక్వల్ టు అని రాయకూడదు, ఇక్కడ ఆల్రెడీ 0 ఇంక్లూడ్ అయింది, ఇక్కడ 0 ఇంక్లూడ్ తీసుకోకూడదు. సో దీన్ని ఇఫ్ దీంట్లోంచి x వాల్యూ రాయాలి అనుకుంటే +3 అవతలకి వెళ్తే -3, 2ని డినామినేటర్ పంపించేస్తే -3/2 -2x బ్రాకెట్ని స్ప్లిట్ చేస్తున్నాను నేను. ఇఫ్ x ఈజ్ లెస్ దాన్ -3/2. సో మనం దీన్ని ఫ్రీ ఆఫ్ మాడ్యులస్ చేస్తున్నాం. మాడ్యులస్ని ఎక్స్పాండ్ చేస్తే 2 టైప్ ఆఫ్ వాల్యూస్ వస్తాయి కాబట్టి ఇక్కడ మాడ్యులస్ని ఇది పాజిటివ్ అయినప్పుడు 2x + 3 వస్తుంది, ఇది నెగిటివ్ అయినప్పుడు -2 -3 అవుతుంది. సో ఇది పాజిటివ్ అన్నప్పుడు దీంట్లోంచి x వాల్యూ ఏమవుతుంది, ఇది. సో ఫస్ట్ పార్ట్ అయిపోయింది. వీ హ్యావ్ ఓపెన్డ్ ద మాడ్యులస్. మాడ్యులస్ ఎప్పుడు ఓపెన్ చేసినా కూడా మనకు 2 కేసెస్ వస్తాయి, ఒకటి పాజిటివ్ కేస్, ఒకటి నెగిటివ్ కేస్. ఇప్పుడు గ్రాఫ్ డ్రా చేయాలి. గ్రాఫ్ డ్రా చేయాలి అంటే అట్లీస్ట్ మనకు ఒక 3 పాయింట్స్ ఉంటే ఈజీగా గ్రాఫ్ డ్రా చేయొచ్చు. సో ఇక్కడ x వాల్యూస్ ఉన్నాయి, గ్రాఫ్ x వాల్యూస్ కావాలి, y వాల్యూస్ కావాలి. లెట్ దీన్ని y అనుకుంటే లెట్ x ఈజ్ ఈక్వల్ టు 0 అనుకుందాం. x ఈజ్ ఈక్వల్ టు 0 అన్నప్పుడు మనకు ఎగ్జాక్ట్గా y వాల్యూ దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇప్పుడు 0 అనేది ఏ కేటగిరీ కిందకి వస్తుంది, ఈ కేటగిరీ కిందకి వస్తుంది. 0 అనేది -3/2 కంటే లెస్సర్లో ఉండదు, -3/2 కంటే గ్రేటర్ నెంబర్స్లో ఉంటుంది కాబట్టి 0 ఈ కేటగిరీ కిందకి వస్తుంది కాబట్టి y వాల్యూ ఇది తీసుకోవాలి. సో y వాల్యూ 3 అని వచ్చింది. x ఈజ్ ఈక్వల్ టు -3/2 తీసుకుందాం. ఎగ్జాక్ట్గా x ఈజ్ ఈక్వల్ టు -3/2 తీసుకుంటే ఇదే తీసుకోవాల్సి ఉంటుంది. సో -3 + 3 0 వస్తుంది. ఇప్పుడు x ఈజ్ ఈక్వల్ టు -3/2 కంటే ఒక నెంబర్ తక్కువ తీసుకుందాం, లెస్సర్ నెంబర్ ఏదైనా సరే తీసుకుందాం. సో -3/2 అంటే ఇది -1.5, 1 పాయింట్ కంటే లెస్సర్ నెంబర్ అంటే -1 తీసుకోవచ్చు, -2 తీసుకోవచ్చు, -3 తీసుకోవచ్చు, ఏదైనా తీసుకోవచ్చు. లెట్ x ఈజ్ ఈక్వల్ టు -3 తీసుకుందాం. అప్పుడు సబ్స్టిట్యూట్ చేయాల్సింది దీంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి. x వాల్యూ -3/2 కంటే లెస్సర్ నెంబర్ తీసుకునేటప్పుడు ఇది ఫంక్షన్ మనం వాడాల్సింది. x వాల్యూ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు -3/2 లాంటి నెంబర్స్ సబ్స్టిట్యూట్ చేయాలంటే దీంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఇప్పుడు -3/2 కంటే లెస్సర్ నెంబర్ తీసుకున్నాం కాబట్టి ఈ x వాల్యూని దీంట్లో సబ్స్టిట్యూట్ చేయాల్సి ఉంటుంది. -2 × -3 6 -3 3. సో 3 పాయింట్స్ ఉన్నాయి మనకు. గ్రాఫ్ డ్రా చేయడానికి 3 పాయింట్స్ సఫిషియంట్. సో 0 1 2 3 -1 -2 3/2 అనేది ఇక్కడ ఉంటుంది, -3/2 ఇక్కడ ఉంటుంది అంటే 1.5, 3/2 ఇక్కడ ఉంటుంది. సో 1 2 3. సో ఇది x యాక్సిస్, ఇది y యాక్సిస్. సో x వాల్యూ 0 అయినప్పుడు y వాల్యూ 3. నెక్స్ట్ x వాల్యూ -3/2 అయినప్పుడు y వాల్యూ 0 అంటే ఇదొక పాయింట్. x వాల్యూ -3 అయినప్పుడు y వాల్యూ ఏమైంది, అగైన్ 3. సో ఇట్లా మిగతా వేరే నెంబర్స్ ఏది తీసుకున్నా కూడా ఇంకా బిగ్గర్ నెంబర్స్ ఇట్లా దీనికంటే లెసర్ నెంబర్స్ ఏది తీసుకున్నా కూడా ఎగ్జాక్ట్గా ఈ లైన్ పైనే ఆ పాయింట్స్ వస్తాయి కాబట్టి. సో మాడ్యులస్ ఫంక్షన్ మళ్ళీ ఏమొచ్చింది చూడండి, వి షేప్ వచ్చింది. ఏమంటే ఇంతకుముందు మనం ఎగ్జాంపుల్ తీసుకున్నప్పుడు y ఈజ్ ఈక్వల్ టు x కాబట్టి ఎగ్జాక్ట్గా ఆరిజిన్ పైన నుంచి మనకు వి వచ్చింది. ఇక్కడ కొద్దిగా షిఫ్ట్ కావడానికి ఆరిజిన్ అనేది షిఫ్ట్ కావడానికి ఛాన్స్ ఉంది. సో దిస్ ఈజ్ ద గ్రాఫ్ ఆఫ్ f of x ఈజ్ ఈక్వల్ టు mod 2x + 3. నెక్స్ట్
ఇంకొక ఎగ్జాంపుల్ చేద్దాం. సెకండ్ ఎగ్జాంపుల్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 mod x ప్లస్ 3. దీన్ని మాడ్యులస్ లేకుండా చేయాలి. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ 2 ఆన్సర్స్. ఒకవేళ ఎక్స్ గ్రేటర్ దాన్ 0 అయినప్పుడు mod xకి ఫార్ములా ఏం చెప్పాను, ఓన్లీ ఎక్స్. ఇది ఎప్పుడు, ఇఫ్ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ 0 అయినప్పుడు. సో ఇన్ ద ప్లేస్ ఆఫ్ mod x వీ హ్యావ్ టు టేక్ మైనస్ ఎక్స్. ఇది ఎప్పుడు, ఇఫ్ ఇది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0, ఇది ఎక్స్ ఈజ్ లెస్ దాన్ 0. స్ప్లిట్ చేసాం, హాఫ్ ఆఫ్ ద ఆన్సర్ అయిపోయింది. సో మాడ్యులస్ టేక్ 2 వాల్యూస్, ఒకటి పాజిటివ్ వాల్యూ, ఒకటి నెగిటివ్ వాల్యూ. ఇప్పుడు గ్రాఫ్ డ్రా చేయాలి. గ్రాఫ్ డ్రా చేయాలి అంటే అట్లీస్ట్ వీ హ్యావ్ టు టేక్ 3 పాయింట్స్. లెట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 0 నుంచి స్టార్ట్ చేద్దాం. ఎక్స్ ఈజ్ ఈక్వల్ 0 అనేది ఈ కేటగిరీ కిందకి వస్తుంది కాబట్టి అప్పుడు దీన్ని y అనుకుంటే y వాల్యూ ఏమవుతుంది, 2 × 0 + 3, y వాల్యూ 3. నెక్స్ట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఒక గ్రేటర్ నెంబర్ తీసుకుందాం. ఏదైనా సరే ఒక గ్రేటర్ నెంబర్ తీసుకుందాం. ఎక్స్ గ్రేటర్ 1 తీసుకుందాం. 1 అనేది 0 కంటే గ్రేటర్ నెంబర్ కాబట్టి y వాల్యూ తీసుకునేటప్పుడు మనం ఫస్ట్ కేటగిరీ తీసుకుంటాం. 2 × 1 + 3 విల్ గెట్ 5. ఇప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ 0 కంటే 1 లెస్సర్ నెంబర్ తీసుకుందాం, -1 తీసుకుందాం. ఎక్స్ ఈజ్ ఈక్వల్ -1 అనేది సెకండ్ కేటగిరీ కిందకి వస్తుంది కాబట్టి మనం ఫంక్షన్ ఇది తీసుకోవాలి. ఈ ఫంక్షన్లో ఎక్స్ బదులు -1ని సబ్స్టిట్యూట్ చేస్తాం. 2 + 3 అగైన్ వీ గాట్ 5. ఇప్పుడు నంబర్ లైన్ డ్రా చేద్దాం. 0 1 2 3 4 5 -1 -2 -3. నెక్స్ట్ 1 2 3 4 5 6. సో ఎక్స్ వాల్యూ 0 అయినప్పుడు y వాల్యూ 3. దిస్ ఈజ్ 1 పాయింట్. ఎక్స్ వాల్యూ 1 అయినప్పుడు y వాల్యూ 5. దిస్ ఈజ్ సెకండ్ పాయింట్. ఎక్స్ వాల్యూ -1 అయినప్పుడు y వాల్యూ అగైన్ 5. సో ఈ విధంగా వస్తుంది గ్రాఫ్. నువ్వు వేరే ఈ నెంబర్స్ తీసుకుంటే ఖచ్చితంగా మనకు పాయింట్ అనేది ఈ లైన్ పైనే వస్తుంది కాబట్టి ఇంకా మాడ్యులస్ ఉంది అంటే ఖచ్చితంగా గ్రాఫ్ ఏ టైప్లో ఉంటుంది, వి షేప్లో ఉంటుంది. ఇప్పుడు ఈ ఆరిజిన్ అనేది ఎక్కడికి షిఫ్ట్ అయింది, y యాక్సిస్ మీద ఉండే 3 అనే నెంబర్ పైకి షిఫ్ట్ అయింది. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చేద్దాం, క్లారిటీ వస్తుంది. థర్డ్ ఎగ్జాంపుల్, let f of x is equal to x minus 1 plus. సో 2 మాడ్యులస్ ఫంక్షన్స్ ఉన్నాయి ఇక్కడ, 2 మాడ్యులస్ ఫంక్షన్స్ ఉన్నాయి. సో ఇలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే ముందు దీనికి 2 కేసెస్ వస్తాయి, దీనికి 2 కేసెస్ వస్తాయి. ఇది పాజిటివ్ అయినప్పుడు ఓన్లీ x-1 తీసుకుంటాం, ఇది పాజిటివ్ అయినప్పుడు కూడా ఓన్లీ టోటల్ 4 కేసెస్ వస్తాయి దీనికి. ఇది +x-1 కావచ్చు, -(x-1) కావచ్చు, ఇది +x+2 కావచ్చు, -(x+2) కావచ్చు. సో ఇట్లా 2 3 మిక్స్డ్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే షార్ట్కట్లో ముందు క్రిటికల్ నంబర్ లైన్ పైన క్రిటికల్ పాయింట్స్ని మార్క్ చేస్తాం. సో +2 అవతలకి వెళ్తే -2 అవుతుంది, -1 అవతలకి వెళ్తే +1 అవుతుంది. సో ఇప్పుడు మనం చేయాల్సిందల్లా 3 పోర్షన్స్, ఇక్కడ మనకు 3 పోర్షన్స్గా డివైడ్ అయింది. ఇక్కడ మనకు 3 పోర్షన్స్గా డివైడ్ అయింది. 1 పోర్షన్ వచ్చేసి గ్రేటర్ దాన్ 1, అనదర్ పోర్షన్ వచ్చేసి -2కి 1కి మధ్యలో ఉండే నెంబర్స్, -2 కంటే లెస్ నెంబర్స్. ఇప్పుడు -1 కంటే ఏ నెంబర్ తీసుకున్నా కూడా ఇది పాజిటివ్ వస్తుంది మనకు. ఈ రెండు కూడా పాజిటివే. చూడండి, 1 కంటే గ్రేటర్ నెంబర్ 2 సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, 2 - 1 ఇది పాజిటివ్, 2 + 2 ఇది పాజిటివ్. సో పాజిటివ్ ఫర్ పాజిటివ్ వాల్యూ మనకు దీన్ని ఏం తీసుకుంటాము, x-1 తీసుకుంటాం. సో పాజిటివ్ అయినప్పుడు mod ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు +x ఏ విధంగా తీసుకుంటామో ఇది పాజిటివ్. సో ఫర్ దీస్ వాల్యూస్ ఇట్ బికమ్ పాజిటివ్ కాబట్టి మనం x-1 ఇది పాజిటివే తీసుకుంటాం, ఇది కూడా బ్రాకెట్లో పాజిటివే తీసుకుంటాం. లెట్ y ఈజ్ ఈక్వల్ టు అనుకుందాం. ఇప్పుడు x-1 + x + 2, 2x + 1 అంటే y ఈజ్ ఈక్వల్ టు, గ్రాఫ్ డ్రా చేయడం కోసం y ఈజ్ ఈక్వల్ 2x + 1 అనేది ఒక ఈక్వేషన్ వచ్చింది. ఇప్పుడు బిట్వీన్ నెంబర్స్ ఏది తీసుకున్నా కూడా బిట్వీన్ అంటే -2కి 1కి బిట్వీన్ 0 తీసుకుందాం. ఒకవేళ 0 తీసుకుంటే ఇది నెగిటివ్ అవుతుంది, x-1 నెగిటివ్ అవుతుంది కాబట్టి mod x-1 బదులు మనం ఏం తీసుకుంటాం, -(x-1) తీసుకుంటాం 0 తీసుకున్నప్పుడు.
లేదా ఇంకొక షార్ట్ కట్ వచ్చేసి ఎప్పుడైనా సరే రైట్ సైడ్లో ఉండేది పాజిటివ్ అవుతుంది. ఇక్కడ ఈ పోర్షన్ వచ్చేసి ఈ 2 క్రిటికల్ పాయింట్స్కి రైట్ సైడ్లో ఉంది కాబట్టి బోత్ ఆర్ పాజిటివ్ అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మిడిల్ పోర్షన్ వచ్చే లోపలికి -2కి రైట్ సైడ్ పోర్షన్ కాబట్టి ఇది పాజిటివ్ అవుతుంది. 1కి లెఫ్ట్ సైడ్ పోర్షన్ కాబట్టి ఇది నెగిటివ్ అవుతుంది. ఖచ్చితంగా 1 కంటే లెస్సర్ నెంబర్ అంటే మనం ఏం తీసుకుంటాం, -1, -2 ఇలాంటి నెంబర్స్ తీసుకుంటాం. ఒకవేళ -1 తీసుకున్నాం అనుకోండి, ఈ పోర్షన్లో ఉంటుంది -1, 0, -1 ఈ పోర్షన్లో ఉంటుంది. ఫర్ -1 సో దిస్ బికమ్ నెగిటివ్ నెంబర్ కాబట్టి దీన్ని ఏం తీసుకుంటాం, -x - 1 తీసుకుంటాం. కాబట్టి రైట్ సైడ్ ఉన్నప్పుడు పాజిటివ్ అని గుర్తుపెట్టుకోండి, లెఫ్ట్ సైడ్ ఉన్నప్పుడు నెగిటివ్ అని గుర్తుపెట్టుకోండి. సో ఈ మిడిల్ పోర్షన్లో ఏ నెంబర్ తీసుకున్నా కూడా ఈ 1 అనే క్రిటికల్ పాయింట్కి లెఫ్ట్ సైడ్లో ఉంది కాబట్టి ఇది నెగిటివ్ అవుతుంది, ఇది పాజిటివ్ అవుతుంది. -2కి రైట్ సైడ్ కాబట్టి ఇది ఖచ్చితంగా -2 కంటే బిగ్గర్ నెంబర్ ఏది తీసుకున్నా కూడా ఇది పాజిటివ్ అవుతుంది కాబట్టి +x + 2 -x + 1 +x + 2. సో y = 3 అనే ఈక్వేషన్ వచ్చింది మనకి. ఇక్కడ y = 2x + 1 అనే ఈక్వేషన్ వచ్చింది. ఇప్పుడు ఇక్కడ నంబర్ లైన్ పైన ఉండే ఏ పాయింట్ తీసుకున్నా కూడా అది 1కి లెఫ్ట్ సైడ్లోనే ఉంది, -2కి లెఫ్ట్ సైడ్లోనే ఉంది కాబట్టి ఏ నెంబర్ తీసుకున్నా కూడా ఇది నెగిటివ్ అయి ఉంటుంది, ఇది నెగిటివ్ అయి ఉంటుంది. సో ఇది నెగిటివ్ కాబట్టి ఇది మైనస్ తీసుకుంటాం, ఇది కూడా నెగిటివ్ కాబట్టి -x + 2 తీసుకుంటాం. సో -2x - 1. సో టోటల్ 3 టైప్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ వచ్చాయి. ఇప్పుడు మనం గ్రాఫ్ డ్రా చేయొచ్చు. సో y = 3 అంటే ఇక్కడి నుంచి x వాల్యూస్, ఇవన్నీ x వాల్యూస్, ఈ నెంబర్ పైన ఉండేటివన్నీ x వాల్యూస్. సో x వాల్యూస్ తీసుకునే కొద్దీ మనకి ఏమొస్తాయి, y వాల్యూస్ వస్తాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ y = 3 అని వచ్చింది. ఫర్ x బిలాంగ్స్ టు -2 to 1 ఏ తీసుకున్నా కూడా మనకు y వాల్యూస్ అన్నిటికీ ఏమొస్తాయి, 3 వస్తాయి. నెక్స్ట్ ఇంకొక నెంబర్ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓవరాల్గానే డ్రా చేయొచ్చు. ఇప్పుడు గ్రాఫ్ డ్రా చేయడానికి ట్రై చేద్దాం. 0, 1, 2, 3, 4, 5 -1, -2, -3, -4, -5. మనకు కావాల్సింది 2 అనే నంబరు, 1 అనే నంబరు, 2 అనే నంబర్, 1 అనే నంబర్. 2 అనే నంబర్ నుంచి 1 అనే నంబర్ వరకు నువ్వు ఏ పాయింట్ తీసుకున్నా కూడా y వాల్యూ 3 మాత్రమే కావాలి. సో ఇట్లా 3 అంటే ఇక్కడ వరకు -2, -1 తీసుకున్నా 3నే, 0 తీసుకున్నా 3నే. సో దిస్ ఈజ్ ద లైన్ ఆఫ్ y = 3. ఈ y = 3 అనేది ఈ 2 నంబర్స్ మధ్యలో నంబర్స్ తీసుకున్నప్పుడు మాత్రమే y = 3 వస్తుంది. నెక్స్ట్ y = 2x + 1. y = 2x + 1 అంటే ఇక్కడి నుంచి స్టార్ట్ చేయాలి మనం. 1 అబోవ్ ఆల్రెడీ ఈ నెంబర్స్కి పాయింట్స్ మార్క్ చేస్తాం. ఇక్కడి నుంచి ఒకవేళ x వాల్యూ 2 తీసుకున్నాం అనుకోండి. సో y వాల్యూ x వాల్యూ 2 తీసుకుంటే y వాల్యూ ఏమొస్తుంది, 5 వస్తుంది. x వాల్యూ 2 తీసుకుంటే y వాల్యూ 5 వస్తుంది. 3 తీసుకున్నాం అనుకోండి, 3 × 6 y వాల్యూ 7 వస్తుంది. సో ఈ విధంగా గ్రాఫ్ పైకి వెళ్తుంది. 5 ఇక్కడ అనుకుంటే. నెక్స్ట్ ఈ గ్రాఫ్ ఇది వచ్చేసి దిస్ ఈజ్ ద లైన్ ఆఫ్ y = 2x + 1 లైన్. సో అదేవిధంగా దీంట్లో నెంబర్ సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఈ విధంగా గ్రాఫ్ వస్తుంది. టోటల్ 3 టైప్ ఆఫ్ పోర్షన్స్ కాబట్టి మిడిల్ పోర్షన్కి y వాల్యూ ఎప్పుడు 3నే. ఈ మిడిల్ పోర్షన్లో ఏ నెంబర్ తీసుకున్నా కూడా y వాల్యూ ఎప్పుడు కూడా 3నే అవుతుంది. సో ఈ గ్రాఫ్ డ్రా చేయాల్సి వస్తే ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ విధంగా టోటల్ మీద వి షేప్ లానే వచ్చింది మనకు. సో మాడ్యులస్ అంటే ఇక్కడ సింగిల్ మాడ్యులస్ వస్తే ఎగ్జాక్ట్గా వి షేప్ వస్తుండే, ఇక్కడ 2 మిక్స్ ఆఫ్ 2 మాడ్యులస్ వచ్చింది కాబట్టి మన గ్రాఫ్ ఈ విధంగా వచ్చింది. ఈ ఎగ్జాంపుల్ చూడండి. వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద నంబర్ ఆఫ్ ఇంటిగ్రల్ వాల్యూస్. అంటే ఇంటీజర్స్ మాత్రమే ఫైనల్ ఆన్సర్లో ఇంక్లూడ్ చేసుకోవాలి మనం. ఇంటిగ్రల్ వాల్యూస్ ఇన్ ద రేంజ్ ఆఫ్ f(x)కి 3 టైప్ ఆఫ్ ఆన్సర్స్ ఇచ్చారు. సో f(x) = x + 8 అనే ఫంక్షన్ ఎప్పుడు తీసుకోవాలి, ఇఫ్ x లైస్ బిట్వీన్ ఎప్పుడైనా సరే -3 to -2 మిడిల్ నంబర్స్ మనం యూజ్ చేయాల్సి వస్తే f(x)ని x + 8లో సబ్స్టిట్యూట్ చేయాలి. నెక్స్ట్ f(x)ని x² ఎప్పుడు తీసుకోవాలి, ఇఫ్ x లైస్ క్లియర్గా వాళ్ళే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మనకు. అదేవిధంగా
ఎఫ్ ఆఫ్ ఎక్స్ని ఎక్స్ మైనస్ 2 ఎప్పుడు తీసుకోవాలి, ఇఫ్ ఎక్స్ లైస్ బిట్వీన్ 0 అండ్ 1. సో 3 టైప్ ఆఫ్ కేటగిరీ నెంబర్స్లకు 3 టైప్ ఆఫ్ ఫంక్షన్స్ ఇచ్చారు. ఇప్పుడు ఒక 2 వాల్యూస్ లెట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, లేదా దీన్ని వై అనుకుందాం. సో లెట్ అన్నిటిని వై అనుకుందాం, వై లేదా వై. సో ఇఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -3, దెన్ వై వాల్యూ ఏమవుతుంది, -3 + 8 5 అని వస్తుంది. ఇఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -2, దెన్ వై ఈజ్ ఈక్వల్ టు -2 + 8 ఎంత వస్తుంది, 4. ఇప్పుడు నంబర్ లైన్ పైన 4 ఇక్కడ ఉంది, 5 ఇక్కడ ఉంది. ఇప్పుడు దీనికి -3కి ఈక్వల్ టు ఉంది కాబట్టి 5ని ఇంక్లూడ్ చేయొచ్చు మనం. సో -2 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఇక్కడ ఈక్వల్ టు లేదు కాబట్టి 4ని ఇంక్లూడ్ చేయకూడదు. సో దీని ఆన్సర్ ఏమవుతుంది, ఈ పార్ట్ ప్రకారం 4 to 5. 4 to 5. 5ని ఇంక్లూడ్ చేయొచ్చు కానీ 4ని ఇంక్లూడ్ చేయకూడదు మనం. సో ఈ పోర్షన్ వస్తుంది మనకు. నెక్స్ట్ ఇక్కడికి వచ్చే లోపలికి లెట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -2 సబ్స్టిట్యూట్ చేద్దాం. అప్పుడు y ఏమవుతుంది, -2² 4 అవుతుంది. లెట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేద్దాం. 0² అంటే 0, అంటే ఇక్కడ 0 ఉంటుంది, ఇక్కడ 4 ఉంటుంది. ఇక్కడ -2 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఈక్వల్ టు ఉంది కాబట్టి 4ని ఇంక్లూడ్ చేయొచ్చు. 0కి ఈక్వల్ టు లేదు కాబట్టి ఈ పోర్షన్ కావాలి. నెక్స్ట్ లెట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎక్స్ ఈజ్ ఈక్వల్ 0 సబ్స్టిట్యూట్ చేస్తే y వాల్యూ ఏమవుతుంది, -2 అవుతుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేస్తే y వాల్యూ ఏమవుతుంది, -1 అవుతుంది. సో -2 -1. 0 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఈక్వల్ టు ఉంది కాబట్టి -2ని ఇంక్లూడ్ చేయొచ్చు. -1 మనకి ఈ పోర్షన్. సో దీని ప్రకారం ఇది సెకండ్ పోర్షన్ ప్రకారం ఇది మనకు కావాల్సిన పోర్షన్ ఇది. ఇప్పుడు టోటల్ మిక్స్ చేస్తాం. టోటల్ మిక్స్ చేస్తే ఆర్డర్లో రాద్దాం. ఫస్ట్ -2 -1 0 4 5. నెక్స్ట్ -2కి క్లోజ్ సర్కిల్ ఉంది. -2 ఫస్ట్ పోర్షన్ మార్క్ చేద్దాం. సో ఈ మూడింటిని మిక్స్ చేసిన పోర్షన్ వచ్చేసి 4. ఫస్ట్ ఇది మార్క్ చేద్దాం, 4 5. సో దిస్ ఈజ్ ద పోర్షన్. నెక్స్ట్ 0 to 4 ఇది పోర్షన్ అవుతుంది. ఇక్కడ ఇంక్లూడ్ లేదు, ఇక్కడ ఇంక్లూడ్ చేస్తున్నాం. నెక్స్ట్ పోర్షన్ వచ్చేసి -2 to -1, లేదా ఇక్కడ కాన్సెప్ట్ మనం డివైడ్ అవుతున్నాం. ఆన్సర్స్ రాద్దాం. సో దీనికి x బిలాంగ్స్ టు 0 to 4, ఇక్కడ x బిలాంగ్స్ టు -2ని ఇంక్లూడ్ చేయొచ్చు, -1ని ఇంక్లూడ్ చేయకూడదు. ఇప్పుడు ఫైనల్గా ఎక్స్ వాల్యూస్ కావాలి మనకు. ఫైనల్గా ఎక్స్ వాల్యూస్ కావాలన్నప్పుడు ఇంటిగ్రల్ వాల్యూస్ మాత్రమే కావాలి కాబట్టి 4ని ఇంక్లూడ్ చేయకూడదు మనం. 5 ఇంటిగ్రల్ అంటే 4/5, 5ని ఇంక్లూడ్ చేయొచ్చు కాబట్టి 5 ఈజ్ వన్ ఆఫ్ ద ఆన్సర్. సో 0ని ఇంక్లూడ్ చేయకూడదు. దీని మీనింగ్ వచ్చేసి 0ని ఇంక్లూడ్ చేయకుండా 1 2 3 4, అంటే ఇక్కడ టోటల్ 1 2 3 4 అని 4 సొల్యూషన్స్ ఉన్నాయి దీంట్లో. ఇక్కడ -2ని ఇంక్లూడ్ చేయొచ్చు, 0ని ఇంక్లూడ్ చేయొచ్చు. 0ని -2 -1. సో -2ని ఇంక్లూడ్ చేస్తాం, -2ని ఇంక్లూడ్ చేస్తాం, -1ని ఇంక్లూడ్ చేయకూడదు. అంటే టోటల్ ఈ 3 ఆన్సర్స్ని అబ్జర్వ్ చేసి ఇంటీజర్స్ మాత్రమే రాస్తే టోటల్ ఎన్ని టైప్ ఆఫ్ నెంబర్స్ వచ్చాయి మనకు, ఏమైనా రిపీట్ అయ్యాయా, ఏం రిపీట్ కాలేదు. సో 1 2 3 4 5 6 దేర్ ఆర్ 6 టైప్ ఆఫ్ నంబర్ ఆఫ్ ఇంటిగ్రల్ వాల్యూస్ వచ్చేసి కౌంట్ చేసి ఎన్ని ఎలిమెంట్స్ వచ్చాయి, 6. టోటల్ 6 ఇంటీజర్ సొల్యూషన్స్ ఉంటాయి మనకు. నెక్స్ట్ సాల్వింగ్ మాడ్యులస్ ఈక్వేషన్స్. సో ఈక్వేషన్లు ఎక్కడైనా సరే మాడ్యులస్ కనపడితే సాల్వ్ చేసే మెథడ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ mod x ఈజ్ ఈక్వల్ టు a, ఇది ఒక ఈక్వేషన్. ఈ విధంగా కనపడితే దీనికి 2 వాల్యూస్ తీయొచ్చు మనం. సో ఎప్పుడైనా సరే ఇలాంటి ఈక్వేషన్ కనపడితే సో f of x ఈజ్ ఈక్వల్ టు +a ఆర్ f of x ఈజ్ ఈక్వల్ టు -a. సో ఈక్వేషన్స్కి మనం వాడే 2 వాల్యూస్ ఇది. ఎక్కడైనా సరే mod x ఈజ్ ఈక్వల్ టు 3 అని కనపడితే x మే బీ ఈక్వల్ టు 3 ఆర్ x మే బీ ఈక్వల్ టు -3 అని రాయొచ్చు. సో ఒక ఎగ్జాంపుల్ చేద్దాం. సాల్వ్ mod x + 7 ఈజ్ ఈక్వల్ టు 3.
సో ఇదంతా ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకుంటే దీనికి 2 వాల్యూస్ వస్తాయి. ఒకటి ఎక్స్ ప్లస్ 7 ఈజ్ ఈక్వల్ టు +3 వస్తుంది. ఇంకోటి ఎక్స్ ప్లస్ 7 ఈజ్ ఈక్వల్ ఇది ఏ అనుకుంటే ఒకసారి +a రాయాలి, ఒకసారి -a రాయాలి. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 - 7 -4 ఆర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -3 - 7 -10. సో ఎక్స్కి ఎన్ని వాల్యూస్ వచ్చాయి? 2 వాల్యూస్ వచ్చాయి. ఒకటి పాజిటివ్ తీసుకుంటే ఒక వాల్యూ వచ్చింది, నెగిటివ్ తీసుకుంటే ఇంకొక వాల్యూ వచ్చింది. ఇంకొక ఎగ్జాంపుల్ చేద్దాం. నెక్స్ట్ సాల్వ్ ఫర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5. సో మళ్ళీ ఇది మాడ్యులస్. ఇదంతా ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకుంటే 1 టైం +5 తీసుకోవాలి ఆర్ 1 టైం నెగిటివ్ తీసుకోవాలి. -4 అవతలకు వెళ్తే +9 అవుతుంది, -4 యువతలకు వస్తే +4 అవుతుంది, -1. మళ్ళీ ఇది మాడ్యులస్, ఇది మాడ్యులస్. మళ్ళీ ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మోడ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ. ఒకసారి పాజిటివ్ తీసుకుంటాం, ఒకసారి పాజిటివ్ తీసుకుంటాం, ఒకసారి -9 తీసుకుంటాం. కానీ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇది మాడ్యులస్, ఎల్హెచ్ఎస్లో మాడ్యులస్ ఉంది. కానీ ఎల్హెచ్ఎస్లో మాడ్యులస్ అంటే ఇట్ ఈస్ పాజిటివ్, ఆర్హెచ్ఎస్లో ఏముంది? నెగిటివ్ ఉంది. ఇట్ ఈస్ నెగిటివ్. ఎప్పుడైనా సరే పాజిటివ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు నెగిటివ్. కాబట్టి ఎక్స్కి వాల్యూస్ రావు ఇక్కడ నుంచి. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్, నాట్ పాసిబుల్. కాబట్టి దేర్ ఈజ్ నో సొల్యూషన్. అంటే ఎక్స్ ఏ వాల్యూ పెట్టినా కూడా మనకి ఇదైతే సాటిస్ఫై కాదు. సో నో వాల్యూ ఈజ్ దేర్ ఫర్ ఎక్స్ విచ్ సాటిస్ఫై దిస్ ఈక్వేషన్. కాబట్టి దెర్ ఈజ్ నో సొల్యూషన్. ఎందుకు? పాజిటివ్. ఇప్పుడు చూడండి, ఒకవేళ స్ప్లిట్ చేసినా కూడా మనకు x+1. కాబట్టి జస్ట్ ఇది పాజిటివ్, ఇది నెగిటివ్. సో ఎటువంటి వాల్యూస్ కూడా ఇది పాసిబుల్ కాదు. కాబట్టి దెర్ ఈజ్ నో సొల్యూషన్ రాసేస్తాం. దీంట్లో నుంచి +1 అవతలకు వెళ్తే -1 అవుతుంది, -1 అవుతుంది +2. సో టోటల్ ఎన్ని వాల్యూస్ వచ్చాయి మనకు? ఒకవేళ ఇది కూడా పాసిబుల్ అయ్యింటే ఇక్కడ కూడా 2 టైప్ ఆఫ్ ఆన్సర్స్ వస్తుండే. సో ఈ ప్రాబ్లంలో సాల్వ్ ఫర్ ఎక్స్ అంటే ఎక్స్ వాల్యూ ఒకటి 8 అవుతుంది, ఒకటి -10 అవుతుంది. ఈ ఎగ్జాంపుల్ చూడండి. వీ హ్యావ్ టు సాల్వ్ దిస్ ఈక్వేషన్. సో ఇది దీనికి 2 కేసెస్ వస్తాయి, దీనికి 2 కేసెస్ వస్తాయి. 1 టైం x-1 రాయొచ్చు, ఇంకో టైం -(x-1) రాయొచ్చు. ఇది +x అవుతుంది, -x అవుతుంది. టోటల్ 4 కేసెస్ కాబట్టి దీనికంటే బెటర్గా ఇప్పుడు నంబర్ లైన్లో క్రిటికల్ పాయింట్స్ని మార్క్ చేద్దాం. 0 ఒక క్రిటికల్ పాయింట్, 1 ఒక క్రిటికల్ పాయింట్. ఇప్పుడు 3 టైప్ ఆఫ్ పోర్షన్స్ ఉన్నాయి మనకు. ఇది ఫస్ట్ పోర్షన్, మిడిల్ పోర్షన్, ఇక్కడ ఇంకొక పోర్షన్. సో 1 కంటే ఇప్పుడు ఈ పోర్షన్ అనేది 0కి రైట్ సైడ్గా ఉంది, 1కి రైట్ సైడ్గా ఉంది. కాబట్టి ఈ రెండు పాజిటివే అయి ఉంటాయి. కాబట్టి ఈక్వేషన్ రాస్తాం. ఈక్వేషన్ రాసేటప్పుడు పాజిటివ్ మాత్రమే రాస్తాం. ఇది పాజిటివ్గానే రాస్తాం, mod x బదులు +x రాస్తాం. x-1 -x ఈజ్ ఈక్వల్ టు 1, x క్యాన్సిల్ అవుతుంది, -1 ఈజ్ ఈక్వల్ టు 1. నాట్ పాసిబుల్. నాట్ పాసిబుల్ అంటే 1 కంటే గ్రేటర్ నెంబర్కి దెర్ ఈజ్ నో సొల్యూషన్. సాల్వ్ చేస్తున్నాం మనం ఎక్స్ వాల్యూ. ఎటువంటి వాల్యూస్ కావచ్చు, ఎటువంటి వాల్యూస్ కాకూడదు అనేది ఇక్కడ క్వశ్చన్. సో ఈ వాల్యూస్ కాకూడదు, ఈ వాల్యూస్ ఏది కూడా ఈ ఈక్వేషన్ని సాల్వ్ చేయవు. కాబట్టి 1 కంటే గ్రేటర్ 2 పెట్టి చూద్దాం. 1 కంటే గ్రేటర్ 2 పెడితే ఇది 1 అవుతుంది. 1 - 2 ఈజ్ ఈక్వల్ టు 1, -1 ఈజ్ ఈక్వల్ టు 1 రావటం లేదు. అంటే ఈ వాల్యూస్ మనం ఎక్స్ వాల్యూస్గా తీసుకోకూడదు. సో మిడిల్ పోర్షన్లో ఉండే నంబర్స్లకు, మిడిల్ పోర్షన్లో ఉండే నంబర్స్కి ఇప్పుడు మిడిల్ పోర్షన్ అంటే 1కి లెఫ్ట్ సైడ్లో ఉంది కాబట్టి ఇది నెగిటివ్. 0కి అంటే ఇది 0 అంటే దీని క్రిటికల్ పాయింట్, 0కి రైట్ సైడ్లో ఉంది కాబట్టి ఇది పాజిటివ్. సో ఈక్వేషన్ రాస్తున్నాం. ఇది నెగిటివ్ కాబట్టి -(x-1) రాస్తున్నాం. ఇది పాజిటివ్ కాబట్టి ఎక్సే రాస్తున్నాం. -2x 1 క్యాన్సిల్ అవుతుంది. సో -2x ఈజ్ ఈక్వల్ టు 0, x ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఎక్స్ వాల్యూ వచ్చింది. సో సాల్వ్ అంటే ఎక్స్ వాల్యూ 0 కావచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఏ నెంబర్ తీసుకున్నా కూడా ఈ 2 నెంబర్స్కి లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి ఇది నెగిటివే, ఇది నెగిటివే, ఇది నెగిటివే. సో దీని బదులు -x, దీని బదులు -1 రాస్తాం. 1 ఈజ్ ఈక్వల్ టు 1 అంటే ఈ పోర్షన్లో ఏ నెంబర్ తీసుకున్నా కూడా ఇట్ ఈస్ ఆల్వేస్ పాజిటివ్, ఆల్వేస్ ట్రూ. ఆల్వేస్ ట్రూ అంటే వీ కెన్ టేక్ ఆల్ ద నంబర్స్.
ఇక్కడి నుంచి అన్ని నెంబర్స్ తీసుకోవచ్చు. సో ఫైనల్గా మనం చేసిన ఇన్ఫర్మేషన్ ప్రకారము ఎక్స్ ఎటువంటి వాల్యూస్ కావచ్చు అంటే వీ క్యాన్ టేక్ -∞ టు 0. 0 కూడా ఈక్వల్ టు 0 ఉంది కాబట్టి 0ని కూడా ఇంక్లూడ్ చేయొచ్చు. సో దిస్ ఈజ్ ద ఆన్సర్ ఫర్ ఎక్స్. నెక్స్ట్ ఈసారి మనం మాడ్యులస్ ఇన్ఈక్వాలిటీస్ గురించి నేర్చుకుంటున్నాం. మాడ్యులస్ ఈక్వాలిటీ అన్నప్పుడు ఇది చేసాం మనం. సో f(x) + a కావచ్చు, f(x) ఎగ్జాక్ట్ క్రిటికల్ పాయింట్స్ -a కావచ్చు. ఇప్పుడు మోడ్ f(x) ఈజ్ లెస్ దాన్ a అని ఎక్కడైనా కనపడితే, లెస్ దాన్ ఉంది కాబట్టి ఇది ఏమవుతుంది, ఇన్ఈక్వాలిటీ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ఇక్కడ నంబర్ ఏ అని ఉంది కాబట్టి -a ఒక క్రిటికల్ పాయింట్ అవుతుంది, a ఒక క్రిటికల్ పాయింట్ అవుతుంది. ఒకవేళ ఈక్వల్ టు ఉంటే f(x) ఈజ్ ఈక్వల్ టు -a, f(x) ఈజ్ ఈక్వల్ టు +a అని రాస్తుంటే ఇప్పుడు లెస్ దాన్ అని ఉంది కాబట్టి ఎప్పుడైనా సరే ఇక్కడ నంబర్ని చూసి 2 క్రిటికల్ పాయింట్స్ రాస్తాం. లెస్ దాన్ అని ఉంది కాబట్టి వీ హ్యావ్ టు టేక్ ఇన్ బిట్వీన్ వాల్యూస్. ఇక్కడ ఈక్వల్ టు లేదు కాబట్టి వీ షుడ్ నాట్ ఇంక్లూడ్ a అండ్ -a. ఈ పోర్షన్ తీసుకుంటాం మనం. అంటే దట్ ఈస్ f(x) బిలాంగ్స్ టు -a టు +a. ఎప్పుడైనా సరే లెస్ దాన్ కనపడినప్పుడు ఇది మనం వాడాల్సిన ఫార్ములా. అంటే దీని మీనింగ్ వచ్చేసి f(x) బిలాంగ్స్ టు, దీని మీనింగ్ వచ్చేసి f(x) షుడ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్, ఇక్కడ మాత్రమే ఉండాలి f(x) అనేది. -aకి +aకి మధ్యలోనే బిట్వీనే లై చేయాలి కాబట్టి -aకి గ్రేటర్, f(x) ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ -a అండ్ f(x) షుడ్ బి ఆల్వేస్ లెస్ దాన్ a. ఒకవేళ ఇక్కడ ఈక్వల్ టు ఉంటే క్లోజ్డ్ బ్రాకెట్స్ ఇక్కడ కూడా ఈక్వల్ టు పెడతాం. ఇది ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మోడ్ f(x) ఈజ్ గ్రేటర్ దాన్ a ఉన్నప్పుడు -a ఒక క్రిటికల్ పాయింట్, ఖచ్చితంగా 2 క్రిటికల్ పాయింట్స్ ఉంటాయి. గ్రేటర్ దాన్ ఉన్నప్పుడు అవుట్ సైడ్ పోర్షన్ తీసుకుంటాం మనం. అవుట్ సైడ్ పోర్షన్ తీసుకుంటామంటే f(x) గురించి రాయాల్సి వస్తే -∞ టు -a యూనియన్ a టు ఇన్ఫినిటీ అని రాస్తాం. అదర్వైజ్ ఇంకొక రకంగా f(x) ఈజ్ లెస్ దాన్ -a కంటే లెస్ ఉండాలి, ఆర్ f(x) షుడ్ బి గ్రేటర్ దాన్ a. ఎక్కువ ఇది వాడతాం మనం, ఈ రెండు ఈక్వేషన్స్ వాడతాం. సో లెస్ దాన్ అన్నప్పుడు బిట్వీన్ పోర్షన్ అన్నప్పుడు -a కంటే గ్రేటర్, a కంటే లెస్సర్. సో గ్రేటర్ అని కనిపించినప్పుడు అవుట్ సైడ్ ఆన్సర్ తీసుకుంటాం. అవుట్ సైడ్ ఆన్సర్ అన్నప్పుడు -a కంటే లెస్, -a కంటే లెస్, a కంటే గ్రేటర్. సో ఈ రెండు గుర్తుపెట్టుకోవాలి. ఇది ఈక్వాలిటీకి, ఇది 2 ఇన్ఈక్వాలిటీస్కి. నెక్స్ట్ ఈ ఇన్ఈక్వాలిటీని సాల్వ్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మోడ్ ఆఫ్ f(x) ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు a ఉన్నప్పుడు ఏం చెప్పాను నేను, -a ఒకటి +a ఒకటి. లెస్ దాన్ అంటే వీ విల్ టేక్ బిట్వీన్ పోర్షన్ ఓన్లీ. బిట్వీన్ పోర్షన్ అంటే f(x) ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు -a, f(x) షుడ్ బి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు +a. ఇది మనం వాడాల్సిన ఫార్ములా. ఫస్ట్ లెస్ దాన్ ఉంది కాబట్టి బిట్వీన్ పోర్షన్ అంటే ఇదే మీనింగ్ వస్తుంది మనకు. సో దీన్ని స్ప్లిట్ చేసి ఇక్కడ లెస్ దాన్ 2 అని ఉంది కాబట్టి ఒకటి +2, 2 క్రిటికల్ పాయింట్స్ మార్క్ చేస్తే ఒకటి -2 వస్తుంది, ఒకటి +2 వస్తుంది. లెస్ దాన్ కాబట్టి బిట్వీన్ పోర్షన్ వస్తుంది కాబట్టి ఇదంతా f(x) అనుకుంటే f(x) షుడ్ బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు -2 అండ్ 2 కేసెస్ వస్తాయి, -2 అండ్ 2x - 1 - 4 షుడ్ బి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2. దీన్ని ఫస్ట్ సాల్వ్ చేద్దాం. -4 అవతల సెండ్ చేస్తే +4 అవుతుంది, +2 వస్తుంది. మళ్ళీ ఇంకొక మాడ్యులస్ కనబడుతుంది, ఇది ఇంకొక మాడ్యులస్ ఇన్ఈక్వాలిటీ. సో ఇట్స్ గ్రేటర్ దాన్ అని ఉంది. గ్రేటర్ దాన్ అన్నప్పుడు ఇక్కడ -2 మార్క్ చేస్తాం, ఇక్కడ +2 క్రిటికల్ పాయింట్స్ మార్క్ చేస్తాం. 2 అని ఉందంటే ఒకటి -2, ఒకటి +2. గ్రేటర్ దాన్ అన్నప్పుడు అవుట్ సైడ్ పోర్షన్ తీసుకుంటాం మనం. అవుట్ సైడ్ పోర్షన్ అన్నప్పుడు f(x) should be less than or equal to -2 or f(x) must be greater than or equal to +2. మొత్తం 2 కండిషన్స్ వచ్చాయి. సో 2x -1 అవతల సెండ్ చేస్తే +1 -1 అవుతుంది. x ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు -1/2 ఒక కేసు వస్తుంది. 2x ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3,
ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3/2. సో దీని ప్రకారం ఇదే ఆన్సర్. సో దీని ప్రకారము ఎక్స్ షుడ్ బి నంబర్ లైన్ మీద -1/2 ఇక్కడ మార్క్ చేద్దాం, 3/2 ఇక్కడ మార్క్ చేస్తాం. ఎక్స్ షుడ్ బి ఇది రెండింటిని ఈక్వల్ టు ఉంది కాబట్టి రెండింటిని ఇంక్లూడ్ చేయొచ్చు మనం. లెస్ దాన్ -1/2 గ్రేటర్ దాన్ 3/2. సో ఇది పోర్షన్. నెక్స్ట్ దీన్ని సాల్వ్ చేద్దాం. -4 వదలు వెళ్తే +4 అవుతుంది 6. మళ్ళీ లెస్ అన్నప్పుడు -6 ఒక క్రిటికల్ పాయింట్, ప్లస్ ఒక 6 క్రిటికల్ పాయింట్, లెస్ దాన్ అని ఉంది కాబట్టి వి వాంట్ మిడిల్ పోర్షన్. అన్నప్పుడు 2x - 1 షుడ్ బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు -6 అండ్ 2x - 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 6. -1 అవుతే +1 అవుతుంది, -5 -5/2 7. ఎక్స్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 7. ఇప్పుడు దీని ప్రకారం ఆన్సర్ ఏమవుతుంది? -5/2 + 7 గ్రేటర్ దాన్ -5/2 లెస్ దాన్ ఇది పోర్షన్. ఇప్పుడు టోటల్ మిక్స్ చేసి ఫైనల్ ఆన్సర్ రాస్తాం మనం. సో ఫైనల్గా ఒక నంబర్ లైన్ తీసుకొని ఆర్డర్లో ఇది చిన్న నెంబర్ -5/2 ఫస్ట్, తర్వాత -1/2, తర్వాత 3/2, నెక్స్ట్ 7. సో మైనస్ అన్నిటిని ఇంక్లూడ్ చేయొచ్చు, అన్నిటికీ ఈక్వల్ టు సింబల్ ఉంది కాబట్టి ఆన్సర్ అన్నిటిని ఇంక్లూడ్ చేయొచ్చు. సో -1/2 కంటే లెస్ నెంబర్స్ కావాలన్నాడు, 3/2 అంటే గ్రేటర్ నెంబర్స్. దీని ప్రకారము -5/2 నుంచి 7. సో కామన్ పోర్షన్ ఉన్నప్పుడు ఇది వస్తుంది. సో ఈ రెండు కండిషన్స్ కామన్ పోర్షన్ వచ్చేసి ఫైనల్ ఆన్సర్ వచ్చేసి వీ హ్యావ్ టు టేక్ దిస్ పోర్షన్ ఓన్లీ. -5/2 టు -1/2 యూనియన్ 3/2 టు 7. సో అన్నిటిని ఇంక్లూడ్ చేయొచ్చు కాబట్టి అన్నిటికీ ఏం రాస్తాం? క్లోజ్డ్ బ్రాకెటే రాస్తాం. సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ వీ విల్ సీ ద ప్రాపర్టీస్ ఆఫ్ మాడ్యులస్. మాడ్యులస్ యొక్క ప్రాపర్టీస్ చూద్దాం. సో ఫస్ట్ ప్రాపర్టీ వచ్చేసి mod of a into b is equal to mod a into mod b అని రాయొచ్చు. సెకండ్ ప్రాపర్టీ వచ్చేసి mod of a by b is equal to సపరేట్గా mod a mod b అని రాయొచ్చు. అంటే మల్టిప్లికేషన్లో కానీ డివిజన్లో కానీ మనం 2 into 3 mod 2 into mod 3 రాసినా కూడా ఇది 6a ఇది 6a సేమ్ వస్తుంది. సో అదే విధంగా డివిజన్లో కూడా విడివిడిగా రాయొచ్చు కానీ అడిషన్లో సబ్ట్రాక్షన్లో మాత్రం రాయకూడదు. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ ప్రాపర్టీ. సెకండ్ ప్రాపర్టీ అనుకుందాం. థర్డ్ ప్రాపర్టీ వచ్చేసి ఇన్ జనరల్ mod of mod a plus mod b is greater than or equal to mod a plus b. అంటే విడివిడిగా మాడ్యులస్ చేసి యాడ్ చేస్తే ఖచ్చితంగా ఒకటేసారి యాడ్ చేసి మాడ్యులస్ తీసుకునే దానికంటే ఈక్వల్ అన్నా ఉంటుంది లేదా గ్రేటర్ దాన్ అన్నా ఉంటుంది. దీన్ని ఇక 2 కేసెస్ ఉన్నాయి, ఒకటి గ్రేటర్ దాన్ ఒకటి ఈక్వల్ టు. ఫస్ట్ ఆఫ్ ఆల్ mod a ప్లస్ mod b ఈజ్ ఈక్వల్ టు mod a ప్లస్ b అయితే ఇఫ్ దెన్ a and b must have సేమ్ సైన్. అంటే ఎప్పుడైనా సరే ఎగ్జాక్ట్గా ఈక్వల్ అయింది అంటే అప్పుడు ఏబీలు బోత్ షుడ్ హ్యావ్ సేమ్ సైన్. కావాలంటే చూడండి, ఒకవేళ ఏ వాల్యూని 3 అనుకుందాం, బి వాల్యూని 4 అనుకుందాం. mod 3 ప్లస్ mod 4 ఈజ్ ఈక్వల్ టు mod 3 + 4. అప్పుడు 3 + 4 mod 7 ఈజ్ ఈక్వల్ టు 7. అంటే ఈక్వల్ టు కండిషన్ ఉంది అంటే బోత్ నంబర్స్ షుడ్ హ్యావ్ సేమ్ సైన్. లేదా -3 -4 కూడా ఉండొచ్చు. -3 -4 -3 -4 ఇక్కడే -7 వస్తుంది. మళ్ళీ ఫైనల్గా ఏమొస్తుంది? 7. అంటే ఎగ్జాక్ట్గా ఈక్వల్. సపరేట్గా యాడ్ చేస్తే ఈక్వల్ అని వచ్చింది అంటే దట్ మీన్స్ వన్ ఆఫ్ ద ప్రాపర్టీ. మనం ఏ ప్రాపర్టీని కన్సిడర్ చేసుకోవచ్చు అంటే ఏ అండ్ బి బోత్ షుడ్ హ్యావ్ సేమ్ సైన్. 2 ప్లస్లన్నా ఉండాలి లేదా 2 మైనస్లన్నా ఉండాలి. అట్లా ఉన్నప్పుడు మాత్రమే ఈక్వాలిటీ అనేది హోల్డ్ అవుతుంది. కాబట్టి ఈ ప్రాపర్టీని గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇఫ్ mod a ప్లస్ mod b ఈజ్ ఓన్లీ గ్రేటర్ దాన్ అన్నప్పుడు దెన్ a అండ్ b
హ్యావ్ ఆపోజిట్ సైన్. సో ఈ ప్రాపర్టీని గుర్తుపెట్టుకోవాలి మనం. సో ఈక్వల్ టు ఉంటే, సేమ్ సైన్స్ ఉంటేనే ఈక్వల్ టు పాసిబుల్. ఒకవేళ ఏబి ఆపోజిట్ సైన్స్ ఉంటే ఖచ్చితంగా ఏమొస్తుంది, గ్రేటర్ దాన్ వస్తుంది. కావాలంటే చూడండి, ఇప్పుడు ఏ వాల్యూని -2 అనుకుందాం, బి వాల్యూని 3 అనుకుందాం. -2, దీంట్లో ఏ బదులు -2 సబ్స్టిట్యూట్ చేస్తున్నాను, బి బదులు 3 సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. -2 + 3, 2 + 3 ఈజ్ గ్రేటర్ దాన్ 1, 5 ఈజ్ గ్రేటర్ దాన్ 1. చూడండి, ఇక్కడ ఉండే నంబర్ ఖచ్చితంగా దీనికి ఏముంటుంది, both numbers are opposite signs, means then mod a plus mod b is always greater than mod of a plus b. సేమ్ సైన్స్ ఉంటే ఎగ్జాక్ట్గా ఈక్వల్ అవుతుంది అని ఈ ప్రాపర్టీ చెప్తుంది మనకు. అదేవిధంగా డిఫరెన్స్ చేస్తే మళ్ళీ నెగిటివ్ రానికే ఛాన్స్ ఉంది కాబట్టి అడిషన్ చేసేటప్పుడు సపరేట్గా మాడ్యులస్ వేయము, కానీ డిఫరెన్స్ తీసుకునేటప్పుడు మాత్రం మళ్ళీ మాడ్యులస్ తీసుకుంటాం. ఎందుకంటే ఇక్కడ ఒకవేళ 2, ఇక్కడ ఒకవేళ 5 వస్తే 2 - 5 3 -3 రావడానికి ఛాన్స్ ఉంది. సో ఇన్ జనరల్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, జనరల్లీ అడిషన్ ఎప్పుడు గ్రేటర్ దాన్ ఉంటుంది, డిఫరెన్స్ ఎప్పుడు లెస్ దాన్ ఉంటుంది a - bకి. సో దీన్ని కూడా 2 పార్ట్స్గా డివైడ్ చేస్తే, ఇఫ్ mod a difference of mod a and mod b is exactly equal to mod of a minus b, then a, b have same sign. ఈక్వల్ టు ఉంది అంటే సేమ్ సైన్ ఉంటుంది. నెక్స్ట్ కేస్ ఏమి, ఓన్లీ లెస్ దాన్, mod a mod b ఈజ్ లెస్ దాన్ mod of a minus b ఉంది అంటే ఇది ఎప్పుడు పాసిబుల్, దెన్ ab షుడ్ హ్యావ్ ఆపోజిట్ సైన్. సో ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు దీన్ని ఏబి సేమ్ సైన్స్ ఉన్నాయి అంటే ఖచ్చితంగా ఇంటూ చేస్తే వచ్చే నెంబర్ ఏమై ఉంటుంది, పాజిటివ్ అయి ఉంటుంది. సో ఏ అండ్ బి హ్యావ్ సేమ్ సైన్స్ మీన్స్ దట్ ఈస్ వీ కెన్ టేక్ ఏ డాట్ బి, ఏ ఇంటూ బి ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ 0. సేమ్ సైన్స్ ఉంటే గ్రేటర్ దాన్ 0. ఆపోజిట్ సైన్స్ ఉంటే మనకి ఎప్పుడు నెగిటివ్ నెంబర్ వస్తుంది. సో ఆపోజిట్ సైన్స్ ఉంటే ఏ ఇంటూ బి ఏమవుతుంది, లెస్ దాన్ 0 అవుతుంది. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0, ఓన్లీ లెస్ దాన్ 0. ఇక్కడ కూడా అంతే, సేమ్ సైన్స్ ఉంటే మనం ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఏ ఇంటూ బి గ్రేటర్ దాన్ 0 అని రాస్తాం, ఆపోజిట్ సైన్స్ ఉంటే లెస్ దాన్ 0 అని రాస్తాం. సో దీస్ ఆర్ ద మెయిన్ ఇంపార్టెంట్ 2 ప్రాపర్టీస్. నెక్స్ట్ మనకు తెలిసిన ప్రాపర్టీస్ని బేస్ చేసుకొని ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేద్దాం. దే హ్యావ్ గివెన్ mod x² - 1 x² - 5x + 6 ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు దీనంతా ఏ అనుకుందాం, దీనంతా బి అనుకుందాం. ఇప్పుడు మనం డిసైడ్ చేయాల్సింది ఇది a + b చేస్తే వచ్చిన టర్మా, a - b చేస్తే వచ్చిన టర్మా. ఒకవేళ ఏని బిని యాడ్ చేస్తే x² + x² 2x² -5x + 5 అని వస్తుంది. యాడ్ చేస్తే ఈ టర్మ్ రాదు. సబ్ట్రాక్షన్ చేస్తే x² క్యాన్సిల్ అయిపోయి క్యాన్సిల్ అయిపోయి 5x మైనస్ అంటే ఇది ఈ టర్మ్ a - bని సబ్ట్రాక్ట్ చేస్తే వస్తుంది. సో ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ mod a + mod b ఈజ్ ఈక్వల్ టు mod of a - b. ఇప్పుడు మనకు తెలిసిన ఫార్ములాస్లో గుర్తు తెచ్చుకోవడానికి ట్రై చేస్తాం. మనకేం తెలుసు, ఇఫ్ mod a + mod b ఈజ్ ఈక్వల్ టు mod of a + b, దెన్ a, b ఆర్ హ్యావ్ సేమ్ సైన్. ఇది మనకు తెలిసిన ప్రాపర్టీ. ఇక్కడ ఇబ్బంది ఎక్కడ ఉంది అంటే ఇక్కడ mod a ఉంది, ఇక్కడ mod b ఉంది, కానీ ఈ సైడ్ ఏముంది, mod a - b అని ఉంది. సో మనకు కావాల్సింది ప్లస్ కావాలి అంటే మనం ఈ విధంగా రాసుకున్నా కూడా ఇబ్బంది ఏం లేదు. సో ఏమైనా మనకు మైనస్ వద్దు, ఫార్ములాలో మనం నేర్చుకున్న ఫార్ములాలో ప్లస్ ఉంటే ప్లస్ ఉండాలి, మైనస్ ఉంటే మైనస్ ఉండాలి అన్నప్పుడు ఇక్కడ మైనస్ ఉంది, యాక్చువల్గా ప్లస్ ఉండాలి. ఉండనివ్వండి, మనం సింపుల్గా +(-b) అని రాస్తాం. సో ఈ ప్రాపర్టీని మాడిఫై చేద్దాం. ఒకవేళ mod a + mod bని a - bని a + -b అని రాసుకున్నాం అనుకోండి, సేమ్ ప్రాపర్టీ. దెన్ ఈ కేసులో
ఏ కామా బి, ఇక్కడ ఫస్ట్ది వచ్చేసి ఏ, సెకండ్ది వచ్చేసి బి, ఈ టూ నెంబర్స్కి సేమ్ సైన్స్ ఉండాలి. సో ఇక్కడ ఫస్ట్ది వచ్చేసి ఏ, సెకండ్ది వచ్చేసి మైనస్ బి, కాబట్టి ఏ మైనస్ బి హ్యావ్ సేమ్ సైన్. ఏ మైనస్ బి సేమ్ సైన్స్ ఉంటే అప్పుడు ఏబీలు తీసుకుంటే ఖచ్చితంగా అవి ఆపోజిట్ సైన్స్లో ఉంటాయి. సేమ్ సైన్ ఉన్నప్పుడు ఏ డాట్ బి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ 0 అవుతుంది. ఆపోజిట్ సైన్స్ ఉన్నప్పుడు ఏ డాట్ బి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ 0 అవుతుంది. సో ఇక్కడికి వచ్చే లోపలికి సేమ్ ఇదే పాయింట్ ఏ మైనస్ బి, ఎందుకంటే ఫస్ట్ది ఏ, సెకండ్ది మైనస్ బి, కాబట్టి హ్యావ్ సేమ్ సైన్. ఏ మైనస్ బి సేమ్ సైన్ ఉంటే ఏబి గురించి మాట్లాడుకుంటే హ్యావ్ ఆపోజిట్ సైన్స్ కాబట్టి ఇంటూ చేస్తే ఖచ్చితంగా నెగిటివ్ నెంబర్ రావాలి. సో ఇది సో వాళ్ళు ఇచ్చిన ప్రాబ్లమ్ని మనకు తెలిసిన ఫార్ములాస్లోకి ప్రాపర్టీస్ని గుర్తు తెచ్చుకొని అప్లై చేస్తే ఫైనల్గా ఇది ఏ, ఇది బి అనుకుంటే మనకు తెలిసిన నాలెడ్జ్ని వాడి ఫైనల్గా మనం ఏం డిసైడ్ చేస్తున్నాం, ఏ డాట్ బి ఖచ్చితంగా లెస్ దెన్ ఆర్ ఈక్వల్ 0 కావాలి అనే పాయింట్ని ఇక్కడ రాస్తున్నాం. సో ఏ అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 1, బి అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 6 గ్రేటర్ దాన్. సో ఇది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అనుకుంటే ఎక్స్ ప్లస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 1 అని రాయొచ్చు. దీన్ని ఫ్యాక్టరైజేషన్ చేస్తే 2 బ్రాకెట్స్ వస్తాయి, 1 6 2 3. యాడ్ చేస్తే 5 రావడానికి ఛాన్స్ 2కి 3కి ఉంది. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x మైనస్ 2x అని రాసుకుంటాం. ఎక్స్ కామన్ తీస్తే ఎక్స్ మైనస్ 3 మైనస్ 2 కామన్ తీస్తే ఎక్స్ మైనస్ 3, ఒకటి ఎక్స్ మైనస్ 3 వస్తుంది, ఇంకోటి ఎక్స్ మైనస్ 2 వస్తుంది. సో వన్ బ్రాకెట్ ఈజ్ ఎక్స్ మైనస్ 3, అనదర్ బ్రాకెట్ ఈజ్ ఎక్స్ మైనస్ 2. ఇప్పుడు మనం వేవికర్ మెథడ్లో చేయొచ్చు. సో ఉన్న క్రిటికల్ పాయింట్స్ అన్ని మార్క్ చేస్తాం. -1 1 2 3 ఈక్వల్ టు ఉంది కాబట్టి అన్నిటినీ ఇంక్లూడ్ చేయొచ్చు. అన్ని ఆడ్ పవర్సే కాబట్టి అన్నిటికీ ఆల్టర్నేటివ్ సైన్స్ ఇవ్వచ్చు. ఇప్పుడు మనకు పాజిటివ్ పోర్షన్ కావాలా, నెగిటివ్ పోర్షన్ కావాలా అని డిసైడ్ చేసేది ఈ సింబల్. లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు అంటే మనకు నెగిటివ్ పోర్షన్ మాత్రమే కావాలి. నెగిటివ్ పోర్షన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఇక్కడ ఒక పోర్షన్ ఉంది, ఇక్కడ ఒక పోర్షన్ ఉంది. సో ఫైనల్గా ఆన్సర్ వచ్చేసి -1 to 1 క్లోజ్డ్ బ్రాకెట్స్ యూనియన్ 2 to 3. కానీ ఇది కాదు వాడు అడిగింది, టోటల్ హౌ మెనీ నంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఆర్ దేర్ అంటే ఇంటీజర్స్ మాత్రమే అన్నప్పుడు సెట్ రాస్తాం. -1 నుంచి 1కి మధ్యలో ఉండే నెంబర్స్ అన్నీ తీసుకోవాలి, అవి కూడా ఇంటీజర్స్ మాత్రమే తీసుకోవాలి అన్నప్పుడు 0 కూడా ఇంటీజర్. -1కి 1కి మధ్యలో ఏముంటుంది, 0 ఉంటుంది. సో 1 తీసుకోవచ్చు, ఇక్కడ 2 తీసుకోవచ్చు, 3 తీసుకోవచ్చు. సో టోటల్ హౌ మెనీ నెంబర్ ఆఫ్ ఇంటీజర్స్ వీఆర్ గెటింగ్ ఫ్రమ్ దిస్ ఆన్సర్ 1 2 3 4 5. సో టోటల్ నంబర్ ఆఫ్ ఇంటిగ్రల్ సొల్యూషన్స్ కౌంట్ చేస్తే ఎగ్జాక్ట్గా ఎన్ని వచ్చాయి, మనకు 5 వచ్చాయి. సో సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఈ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ లెస్ దాన్ అని ఉంది, లాస్ట్ ఎగ్జాంపుల్లో ఈక్వాలిటీ ఉంది, ఇక్కడ వచ్చేసి లెస్ దాన్ అని ఉంది. ఫైనల్గా గివెన్ మాకు తెలిసిన ప్రాపర్టీని యూజ్ చేసి చేస్తాం. 3x 3 mod of x plus 1. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఏ అనుకుందాం, దీన్ని బి అనుకుందాం. ఇప్పుడు x plus 1 యాడ్ చేస్తే రావడానికి ఛాన్స్ లేదు, ఖచ్చితంగా దీంట్లో నుంచి ఇది సబ్ట్రాక్షన్ చేసేటప్పుడు సైన్స్ చేంజ్ చేస్తాం. అప్పుడు 3x plus 3 కామన్ తీస్తే x plus 1 అంటే ఇది రావడానికి ఛాన్స్. ఇప్పుడు యాక్చువల్గా మాడ్యులస్ పైన నెంబర్ ఉంటే లోపలికి సెండ్ చేయొచ్చు, ఇది 3x plus 3 అని అర్థం. సో ఇది a మైనస్ బి చేస్తే ఈ రెండింటిని సబ్ట్రాక్షన్ చేస్తే x plus 1 అనే టర్మ్ వస్తుంది, 3x plus 3 అనే టర్మ్ వస్తుంది. ఇప్పుడు మనకు తెలిసిన ప్రాపర్టీని యూస్ చేస్తాం. మనకు సబ్ట్రాక్షన్లో తెలిసిన ప్రాపర్టీ ఏమి, ఇఫ్ mod a మైనస్ mod b డిఫరెన్స్ తీసుకునేటప్పుడు ఎప్పుడు టోటల్ మాడ్యులస్ తీసుకోవాలి, ఈజ్ ఈక్వల్ టు mod ఆఫ్ a మైనస్ b అన్నప్పుడు ab హ్యావ్ సేమ్ సైన్స్. ఇఫ్ mod a మైనస్ mod b ఈజ్ లెస్ దాన్ mod ఆఫ్ a మైనస్ b అనుకుంటే దెన్ a కామా b హ్యావ్ ఆపోజిట్ సైన్స్. ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇది ఈ ఫామ్లో ఉంది, లెస్ దెన్ అని ఉంది. సో mod a మైనస్ mod b ఈజ్ లెస్ దెన్ mod ఆఫ్ a మైనస్ b అంటే ఇక్కడ a మైనస్ b షుడ్ హ్యావ్ ఆపోజిట్ సైన్ ఉండాలి. సో ఆపోజిట్ సైన్ ఎప్పుడు వస్తుంది,
ఏ డాట్ బి ఈజ్ లెస్ దాన్ 0, ఈక్వల్ టు ఉండకూడదు. ఆపోజిట్ సైడ్ ఒకటి ప్లస్ ఉండాలి, ఒకటి మైనస్ ఉండాలి. సో ఏ డాట్ బి ఈజ్ ఈక్వల్ టు లెస్ దాన్ 0. ఇంతకుముందు ఈక్వల్ టు ఎందుకు రాసాం, మనం ఫస్ట్ ఏకి మైనస్ బికి కండిషన్ రాసి ఉంటాం. ఏ కామా మైనస్ బి హ్యావ్ సేమ్ సైన్స్ కాబట్టి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఏబీ కాబట్టి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. ఇక్కడ ఏ డాట్ బి లెస్ దాన్ 0, లెస్ దాన్ 0 ఉన్నప్పుడు ఏ ఎక్స్ స్క్వైర్ మైనస్ 1, బి వచ్చేసి ఎక్స్ స్క్వైర్ మైనస్ 3x మైనస్ 4 లెస్ దాన్ 0. ఇది ఏ స్క్వైర్ మైనస్ బి స్క్వైర్ ఎక్స్ ప్లస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 1. దీన్ని సింప్లిఫై చేస్తే ఒకటి ఎక్స్ ప్లస్ 1 అని వస్తుంది, ఒకటి ఎక్స్ ప్లస్ ఎక్స్ మైనస్ 4 అని వస్తుంది. ఒకటి ఎక్స్ ప్లస్ 1, ఒకటి ఎక్స్ మైనస్ 4. సో ఇంతకుముందులాగా 4 క్రిటికల్ పాయింట్స్ లేవు ఇక్కడ. జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఈ 2 సేమ్, అంటే ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్. ఇప్పుడు మనకు 3 క్రిటికల్ పాయింట్స్ ఉన్నాయి, ఒకటి -1, ఒకటి +1, ఒకటి +4. -1 అంటే ఇది కాదు, ఇక్కడ ఉండే లీనియర్ ఫ్యాక్టర్ని +1 అవతల సెండ్ చేస్తే దీంట్లో క్రిటికల్ పాయింట్ -1, దీంట్లో క్రిటికల్ పాయింట్ +1, దీంట్లో క్రిటికల్ పాయింట్ +4. ఈక్వల్ టు లేదు కాబట్టి ఏది కూడా మనం ఇంక్లూడ్ చేయకూడదు. ఫైనల్ ఆన్సర్ రాసేటప్పుడు అవి ఇంక్లూడ్ చేయకూడదు. గుడ్డిగా ఆల్టర్నేటివ్ సైన్స్ ప్లస్ మైనస్ అని రాయకూడదు. ఇది ఎప్పుడు రాయాలి, అన్నిటికీ ఆడు పవర్స్ ఉన్నప్పుడు మాత్రమే రాయాలి. ఇక జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ బ్రాకెట్కి ఈవెన్ ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా రాద్దాం. ఎప్పుడైనా సరే ఈ పోర్షన్లో ప్లస్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ చేంజ్ చేయాలా చేంజ్ చేయకూడదా అనేది ఈ బ్రాకెట్ డిసైడ్ చేస్తుంది. 4 క్రిటికల్ పాయింట్ కలిగినటువంటి బ్రాకెట్ని చూస్తే ఇక్కడ ఆడు పవర్ ఉందా ఈవెన్ పవర్ ఉందా, ఏం లేదు అంటే ఆడు పవర్ 1 ఉన్నట్టు. ఆడు పవర్ ఉంటే చేంజ్ చేయాలి సైన్ని, ఈవెన్ పవర్ ఉంటే చేంజ్ చేయకూడదు. సో 4కి ఆడు పవర్ ఉంది కాబట్టి వీ హ్యావ్ టు చేంజ్ ద సైన్. నెక్స్ట్ 1ని అబ్జర్వ్ చేస్తే 1 అంటే ఇది క్రిటికల్ బ్రాకెట్, క్రిటికల్ పాయింట్ ఈ బ్రాకెట్కి సంబంధించిన క్రిటికల్ పాయింట్ అది. దీనిపైన పవర్ ఆడు పవర్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా చేంజ్ చేయాలి, ఆడు పవర్కి చేంజ్ చేయాలి. మైనస్ ఉంటే ప్లస్ రాయాలి. నెక్స్ట్ -1 ఉండే బ్రాకెట్ని అబ్జర్వ్ చేస్తే ఈ బ్రాకెట్కి పవర్ వచ్చేసి ఈవెన్ ఉంది. ఈవెన్ మీన్స్ వీ షుడ్ నాట్ చేంజ్ ద సైన్, ప్లస్ ఉంటే ప్లస్సే రాయాలి. సో ఇప్పుడు మనం ప్లస్ పోర్షన్ కావాలా నెగిటివ్ పోర్షన్ కావాలా అబ్జర్వ్ చేస్తే లెస్ దాన్ 0 ఉంది. ఇక్కడ మనకు నెగిటివ్ పోర్షన్ మాత్రమే కావాలి. నెగిటివ్ పోర్షన్ అంటే ఇక్కడ మాత్రమే నెగిటివ్ పోర్షన్ అని ఉంది. సో ఎక్స్ బిలాంగ్స్ టు 1 to 4, ఇది ఇంక్లూడ్ చేయకూడదు, ఇది ఇంక్లూడ్ చేయకూడదు కాబట్టి ఓపెన్ బ్రాకెట్. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. ఎక్స్ వాల్యూ కనుక్కోమన్నారు కాబట్టి ఎక్స్ బిలాంగ్స్ టు ఓపెన్ బ్రాకెట్ ఆఫ్ 1, 4. ఒకవేళ నంబర్ ఆఫ్ ఇంటిగ్రల్ సొల్యూషన్స్ కనుక్కోండి అన్నప్పుడు కౌంట్ చేస్తాం, సెట్ రాస్తాం. 1ని ఇంక్లూడ్ చేయకూడదు, 2, 3, 4ని కూడా ఇంక్లూడ్ చేయకూడదు. అంటే ఒకవేళ ఫైండ్ ద నంబర్ ఆఫ్ ఇంటిగ్రల్ సొల్యూషన్స్ అన్నప్పుడు ఈ ప్రాబ్లంలో మనకి ఎన్ని ఇంటీజర్స్ దొరుకుతున్నాయి, 2 ఇంటీజర్స్ దొరుకుతున్నాయి. సో వీ హ్యావ్ 2 ఇంటిగ్రల్ సొల్యూషన్స్. కానీ వాళ్ళు ఇది అడగలేదు, జస్ట్ సాల్వ్ అన్నారు కాబట్టి ఎక్స్ దగ్గర స్టాప్ చేస్తే సరిపోతుంది.